స్వామి వివేకానంద స్వామి జనవరి 11వ తారీఖు 1963వ సంవత్సరంలో కలకత్తాలో జన్మించారు. చిన్నతనం నుంచి త్యాగం, భక్తి, దయ, ధ్యానం, దానం, ధర్మం అలవర్చుకున్నారు. తన తల్లి ద్వారా పురాణాలు శ్రద్ధగా విని ఉదాత్త గుణాలు, ఉన్నతాశయాలతో మధ్యలో నాటుకుపోయాయి. చిన్నతనం నుంచే చాలా ధైర్యశాలి. ఆయనలో రాజసం ఉట్టిపడేది. చిన్నతనంలో ధ్యానం చేస్తూ కూర్చున్నప్పుడు ఒక త్రాసు పాము వచ్చింది. పామును చూసి తోటి పిల్లలు భయంతో పారిపోయారు. వివేకానంద స్వామి ఏకాగ్రతతో నిశ్చలంగా ధ్యానం చేస్తుండగా ఆ పాము తనపై రాకుతూ వెళ్ళింది. కానీ నరేంద్రుడు అలాగే కదలకుండా ధ్యానంలో మునిగిపోయాడు. ఆయన మహాభారతం, రామాయణ గాథలు ఎక్కువగా చదివేవారు. ఆయన బిఏ చదివారు. వేదాంత ధోరణి, ఆలోచన అమితిగా ఉండేది. 19వ ఏట రామకృష్ణ పరమహంసతో పరిచయం కలిగి వివేకానందుడుగా మారారు. ఆయన శిష్యుడిగా మారారు. రామకృష్ణ మరణాంతరము ఆ బాధ్యత తీసుకుని దేశ విదేశాలలో తిరుగుతూ ఉపన్యాసాలు చేస్తూ భారతదేశ ప్రతిష్టను పెంచారు. విగ్రహారాధన నుంచి ఆధ్యాత్మిక కలుగుతుందని చెప్పారు. ఈ రోజు ఆయన కూడా జయంతి. ప్రాయచిత్రంలో ఘంటసాల గారు పాడిన మనసులో నా మమతలు నింపి శోకమయమై జీవనయాత్ర తోడు నీరగలహించినావే. సరసంవాడి కంటి రెప్పగలను కాపాడు కాకయేనాకి భువితోడు మధుర ప్రేమను కానుకయించి మనసులో నా మమతలు నింపి శోకమయమే జీవనయాత్ర తోడు నీరగలవించినావే. ముగ్ధముగము విరియనే లేదు, ముగ్ధు మాటల మురిపం లేదు, లేత నగమే కనపడదేలా ఆశ వీడి తపించు వేళ మధుర ప్రేమను కానుకయించి మనసులో నా మమతలు నింపి శోకమయమే జీవనయాత్ర తోడు కన్న తల్లిని కనలేదు నేను, నాకు దైవము వేరెవ్వరిలను, నిన్నుగా మగ హృదయ జన్మ వేదనందు కుమిలదు వేళ మధుర ప్రేమను కానుకయించి మనసులో నా మమతను నింపి శోకమయమే జీవనయాత్ర
పాట చెలనూరుపేట పాటల పోటీల్లో యేసుదాసు గారికి బహుమతి వచ్చిందండి.